గురుగారు, సుకుమారి 7 మల్లెల ఎత్తు అని చెబుతారు. కోమలత్వానికి 7 మల్లెల ఎత్తుని ఎలా సమన్వయం చేసుకోవాలి? సుకుమారి 7 మల్లెలెత్తు మా సుకుమారి తెలుగులో జాతీయం ఉంది. 7 మల్లెల ఎత్తు. ఇక్కడ ఎత్తు అంటే ఇక్కడ పరిమాణము పరిణామం. అంటే ఉదాహరణకి పూర్వకాలంలోటమ్మా ఒక అత్తగారు మాకు వచ్చేటువంటి కోడలు చక్కగా సుకుమారంగా ఉండాలి అని చెప్పి ఒక చిన్న పరీక్ష పెట్టిందట. పెళ్ళి కాకమునిపే, నువ్వు మా అబ్బాయిని చేసుకోదలుచుకున్నావు కదా, రా మా ఇంటికి అని చెప్పి పిలిచి పరుపు మీద పడుకోమందట. పరుపు మీద పడుకోమంటే ఆ పరుపు మీద పడుకునేటప్పుడు మల్లెపూలు పరుపు మీద పెట్టింది. 7 మల్లెపూలు పెట్టిందట. పెట్టిన తర్వాత ఆ అమ్మాయి పడుకుంది. పడుకున్న తర్వాత అమ్మాయి లేచిన తర్వాత శరీరం చూసింది, కందిపోయింది. అప్పుడు అంటే తను ఎంతటి సుకుమారి తన ఇంటికి రావాలి అని అనుకుందో అంతటి సుకుమారి బాగుంది, నాకు కొడుక్కి తగినటువంటిది ఈ అమ్మాయినే నేను కోడల కింద తెచ్చుకోవాలి. ఎందుకంటే మల్లెపూల స్పర్శకే, మల్లెపూలు తగిలితేనే ఒళ్ళు కందిపోయింది, ఇంత కందిపోయినటువంటి అమ్మాయే మా ఇంటికి రావాలి అని తీర్మానం చేసుకుందట. అందువల్ల 7 మల్లెల ఎత్తు. అక్కడ ఎత్తు అంటే పొడుగు అని కదా అర్థం. 7 మల్లెలు తాకినా కూడా ఆ శరీరం కందిపోతుందే, అటువంటి స్త్రీమూర్తిని సుకుమారిని 7 మల్లెలెత్తు సుకుమారి. దీన్నే మన పాటల్లో కూడా 7 మల్లెలెత్తు మా అమ్మ, లేకపోతే 7 మల్లెలెత్తు మా జాణ అని చెప్పి మన తెలుగులో కూడా వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటండి ప్రత్యేకంగా ఈ మల్లెపూలు ఏమిటి, సుకుమారత్వం ఏమిటి అని అంటే దీనికి ఆంతర్యం కూడా చెప్పారు పెద్దవాళ్ళు. ఇక్కడ ఆంతర్యం ఏంటంటే మనస్సు సుకుమారంగా ఉండటం అత్తగారు చూసింది అది. అంతేకాని మంచం మీద 7 మల్లెలు ఇలా కాదు, మనస్సు సుకుమారంగా. ఎందుకంటే చాలా ప్రధానం అమ్మ. మనస్సు సుకుమారంగా ఉండటం అని అంటే పర దుఃఖ నివిష్ట చేతసహ ఆర్ద్రహ సహ సుకుమారః. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూస్తే ఎవరి మనస్సు ఆర్ద్రమవుతుందో అతని యొక్క లక్షణాన్ని సుకుమారత్వము అంటారు. ఇప్పుడు మళ్ళీ వేరే దానికి వస్తున్నాను. అంటే వాడి మనస్సు అంత సుకుమారంగా ఉంది, అంత మెత్తగా ఉంది. ఎదుటివాడి వేలికి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, వాడికంటే కూడా ఇతను ఎక్కువ బాధపడిపోతాడు. ఎందుకంటే సుకుమారత్వం. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో వాల్మీకి రామాయణంలో వస్తాడు. అయోధ్యలో ఏ ప్రజకైనా సరే చిన్న కష్టం వస్తే తనకే వచ్చినంతగా బాధపడేవాట. అందుకే రామరాజ్యం అన్నారు. ప్రజ అంటే పదానికి అర్థం ఏంటంటే సంతానము అని అర్థం. అది అందరూ ఈనాటి పాలకులు కానివ్వండి ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రజ అంటే సంతానము. సంతానాన్ని తండ్రి తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రజల్ని కూడా రాజు అధికారి అనేటువంటి వాడు అంత ప్రేమగా చూసుకోవాలట. అందుకనే ప్రజ అనే పదం పెట్టారు సంతానానికి. కాబట్టి ప్రజలు కూడా సంతానం లాంటి వారు, కన్నబిడ్డలు లాంటి వాళ్ళు సుమ. కాబట్టి లోకంలో అందరి కష్టాన్ని తన కష్టంగా భావించేటువంటి వాడు సుకుమారుడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటిది సుకుమారి. కాబట్టి ఇక్కడ మనం అందానికి చెప్పుకోవటం, మళ్ళీ ఇక్కడ మనస్సుకు చెప్పుకోవటం, ఈ రెండింటినీ కూడా కలగలిపి మన తెలుగువాడు సుకుమారత్వము అన్నాడు. ఆ సుకుమార లక్షణాన్ని అందరం కూడా పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనస్సు రాయిలాగా మారిపోకూడదు. ఎవరిని చూసినా సరే ఎదుట జరుగుతున్న రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతుంటే కూడా అది మనకు సంబంధించింది కాదులే, రేపు నీకే జరగచ్చు. అతను ఏం జరిగింది, ఒక సాటి మనిషిగా నువ్వు వెంటనే స్పందించాలి. ఆ స్పందించేటువంటి లక్షణం, ఆ సుకుమారత్వం అందరం అలవర్చుకుందామని. సుకుమారత్వానికే ఇంకొక పేరు మనం పెట్టుకోవచ్చు, మానవత్వం. అది ఇక్కడ దాన్ని అందంగా చెప్పడానికి. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్పాడండి మరి 7 మల్లెలు అని చెప్పి ఎందుకు చెప్పాడంటే ముందు ఆకర్షణ వచ్చేస్తుంది. ఏంట్రా 7 మల్లెలు అన్నాడేంటి అంటే దానివైపు వెంటనే మనస్సు వెళ్ళిపోతుంది. మన కథలన్నీ కూడా, మన తెలుగు జాతీయాలన్నీ కూడా తమ వైపుకు ఆకర్షించి ధర్మాన్ని ప్రబోధిస్తుంటాయి. అటువంటి గొప్పది జాతీయం.